టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గల్ఫ్ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు. కష్టకాలంలో అండగా నిలిచారని ప్రశంస. మమతపాలెంలో బెంగాల్ దేశంలోని అక్రమ చొరబాటుదారులకు కీలక కారిడార్గా మారింది. గజమెత్తిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన టీవీకి అధిపతి విజయ్ 2 అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన. తమ పరిధిలోని వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి. కాళేశ్వరం పాపం కేసీఆర్దే, మరి చర్యలేవి? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిలదీత. ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి. ఐజేయు 11వ ప్లీనరీలో సీఎం చంద్రబాబు. టేక్ ఓవర్ 22,000 కోట్ల ఆస్తిని కొట్టేయడానికి సీఎం రేవంత్ కుట్రలు. కేటీఆర్ ధ్వజం. సుప్రియ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్న పేర్ని నాని. అవసరమైతే ఎన్హెచ్ఆర్సీపీలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన మాజీ మంత్రి. రాజస్థాన్తో సింగరేణి విద్యుత్ సరఫరా ఒప్పందం వెనుక ఉన్న మార్గం ఏమిటో సమాధానం చెప్పాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జాగృతి నాయకులు సిద్ధంశెట్టి సాజన్. ఆలగడ్డల అఖిలప్రియ ఏబీ సుబ్బారెడ్డిల మధ్య ముదిరిన కేబుల్ వార్. అఖిలప్రియ మీద కోపంతో కొత్త కనెక్షన్లతో సహా అన్ని ఫ్రీగా ప్రకటించిన ఏబీ సుబ్బారెడ్డి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ కల్చరల్ మీట్ 2026 ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని అందరిలో జోష్ నింపిన సీఎం రేవంత్ రెడ్డి. స్థిరంగా వెండి బంగారం ధరలు 1,48,000కు చేరుకున్న పసిడి రేటు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల్ని సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో సహాయం అందించిన గల్ఫ్ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో భారతీయులకు అండగా నిలిచిన యుఏఈ, సౌదీ అరేబియా, ఖత్తర్, ఓమన్ దేశాల నాయకత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తత కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయినప్పుడు వేలాది మంది భారతీయుల్ని తమ దేశాల మీదుగా స్వదేశానికి పంపేందుకు గల్ఫ్ దేశాలు చూపిన చొరవ మరవలేనిదని ప్రధాని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో దుబాయ్, అబుదాబి, మస్కట్ విమానాశ్రయాలు భారతీయుల తరలింపునకు కీలక కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా ఇరాన్ నుండి భారతీయుల్ని ఓమన్ మీదుగా తీసుకొచ్చేందుకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడం వారి సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలతో భారత్కున్న బలమైన దౌత్య సంబంధాల వల్లే ఎలాంటి ఆటంకం లేకుండా వేలాది మందిని సురక్షితంగా తీసుకురాగలిగామని ప్రధాని మోదీ వివరించారు. కష్టకాలంలో ఆదుకున్న గల్ఫ్ దేశాల నాయకులకు భారత్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ కార్మికులు, వారి కుటుంబాల భద్రతను పర్యవేక్షిస్తున్న ఆయా దేశాల ప్రభుత్వాలకు కూడా ప్రధాని కృతజ్ఞత తెలిపారు.
మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనలో బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి రాజకీయ హింసతో బెంగాల్ దేశంలోని అక్రమ చొరబాటుదారులకు కీలక కారిడార్గా మారిందని అమిత్ షా ధ్వజమెత్తారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ను మమత టార్గెట్ చేయడాన్ని తప్పుబట్టారు. మైనార్టీ ఓటు బ్యాంకును రక్షించుకోవడానికి ఇలా చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సరి జరుగుతోందని, ఎక్కడా ఇంత రచ్చ చేయలేదన్నారు. అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు దాదాపు ఆగిపోయాయని, ఇప్పుడు బెంగాల్ ఒకటే చొరబాట్లకు చిట్ట చివరి మార్గంగా మారిందని తెలిపారు. आज आप सबके सामने थोड़े आंकड़े भी जरूर रखना चाहूंगा। 2014 में हमारा 17% वोट शेयर था लोकसभा चुनाव में और 2 सीटें थी। 19 में हमारा वोट शेयर 41% हुआ, 18 सीटें प्राप्त की। 24 में हमारा वोट शेयर 39% हुआ और 12 सीटें मिली। तो हमने एक 40% वोट शेयर का बेस यहां पर बना है। 2016 के चुनाव में विधानसभा में हमारा 10% वोट था और केवल 3 सीटें हम जीत पाए थे। 21 के चुनाव में 10% से बढ़कर 38% तक हम पहुंचे और 77 सीट के साथ हमारे विधायक दल का श्री शुभेंदु जी नेतृत्व कर रहे हैं। 30 साल तक जो 2 पार्टियों ने यहां पर लंबे समय तक शासन किया, कांग्रेस और कम्युनिस्ट, दोनों को 0 सीटें प्राप्त। मित्रों, 2024 में मोदी जी के प्रधानमंत्री बनने के बाद महाराष्ट्र, हरियाणा, उड़ीसा, दिल्ली और बिहार, ये सभी जगह पे भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए ने अप्रत्याशित जीत हासिल की है और मुझे पूरा भरोसा है कि हमारी जो कैडर है, हमारे कार्यकर्ता हैं, वो जन जन तक पहुंचे हैं। जनता की आवाज త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా టీవీకి అధిపతి విజయ్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. విజయ్ 2 అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుండి విజయ్ బరిలోకి దిగుతున్నారు. తమ అభ్యర్థులంతా దాదాపు కొత్త వాళ్లేనని విజయ్ ప్రకటించారు. అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా విజయ్ మాట్లాడారు. సినిమా వాళ్ళు గెలవలేరని విమర్శిస్తున్నారు. విమర్శలకు నా గెలుపుతోనే సమాధానం చెబుతా. మా పార్టీ అభ్యర్థులు ప్రజల రక్షకులు, వారికి అనుభవం లేదని విమర్శిస్తున్నారు. వారంతా సాధారణ కుటుంబాల నుండి వచ్చినవారు. நம்ம கட்சி வேட்பாளர்களை தமிழ்நாட்டோட ஒவ்வொரு சாமானிய குடும்பத்து தோழர்களாக இருக்கிற மாதிரி தான் நான் செலக்ட் பண்ணியிருக்கிறேன். நம்ம வேட்பாளர்களுக்கு ஓட்டு போடுறது நமக்கு நாமே ஓட்டு போடுற மாதிரி, உங்களுக்கு நீங்களே ஓட்டு போட்டுக்கிற மாதிரி. மன்னராட்சி கிட்ட இருந்து மக்களாட்சியை மீட்கிறதுக்கு ஓட்டு போடுற மாதிரி. நான் வேற, நம்ம வேட்பாளர்கள் வேறெல்லாம் இல்லை. நான் எப்படி உங்க வீட்டில் உங்க குடும்பத்தில் ஒருத்தனோ அதே மாதிரி தான் நம்ம வேட்பாளர்களும் உங்க குடும்பத்தில் இருக்கிற ஒருத்தர். அதனால நம்ம வேட்பாளர்களை எம்எல்ஏ ஆக்குறது உங்க ஒவ்வொருத்தர் வீட்லேயும் ஒரு எம்எல்ஏ இருக்கிற மாதிரி. இதை இதயத்தில் உங்கள் விஜய் இல்லந்தோறும் நம்ம எம்எல்ஏன்னு கூட சொல்லலாம். உங்க குரலுக்கு ஓடி வர்ற மாதிரி ஆட்களை தான், இன்னும் சொன்னா உங்க குரல் கேட்கறதுக்கு முன்னாடியே உங்க மனசை புரிஞ்சுக்கிட்டு ஓடி வந்து உங்க தேவைகளை தீர்க்கிற மாதிரி ஆளுங்களை தான் நான் செலக்ட் பண்ணியிருக்கிறேன். உங்களை நம்பி எல்லாத்தையும் விட்டுட்டு நான் எப்படி வந்தேனோ அப்படித்தான் உங்களை நம்பி நம்ம வேட்பாளர்களையும் ஒப்படைக்கிறேன். தமிழ்நாட்டில் இருக்கிற 234 தொகுதியிலையும் நம்ம வேட்பாளர்கள் தான் எம்எல்ஏ ஆனாங்கன்ற செய்தி மே 4ஆம் தேதி உலக சாதனை செய்தியா இருக்கணும். மக்களே, உங்களை நம்பி அரசியலுக்கு உங்களுக்காக நீதி கேட்க வந்த உங்க விஜய்க்கு இழைக்கப்படுற அநீதிக்கு எதிராக அதிகாரத்தின் துணையோட உங்களுக்கான நமக்கான நீதியை வென்றெடுக்க எங்க எல்லாருக்கும் நம்ம தமிழ்நாட்டோட எதிர்காலத்துக்காக ஒரே ஒரு வாய்ப்பு கொடுங்க.
అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ సామాన్యులపై భారం మోపవద్దనే ఉద్దేశంతో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, రాష్ట్రాలు కూడా తమ పరిధిలోని వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన చేశారు. ఆయా మీడియాతో మాట్లాడుతూ విదేశాల నుండి ఇంధన సరఫరా సకాలంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఇంధన నిల్వలపై వస్తున్న వదంతుల్ని ఆయన ఖండించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్కి ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు ప్రజలకు ఇబ్బంది జరగకుండా, మరి దేశంలో ఉన్నటువంటి ఈ సప్లై చైన్కు ఇబ్బంది జరగకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ప్రధానమంత్రి గారు నిన్న మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అసత్య ప్రచారం, దయచేసి ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయము, ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి విషయము. కాబట్టి ఏ ఒక్క కుటుంబాన్ని ఐసోలేట్ చూడలేము. ఏదో ఒక చిన్న విషయాలు ఉంటే కొన్ని సెక్టార్కు మాత్రమే పరిమితమైనటువంటి అంశం అది. కానీ ఎవ్రీ డే వంట చేసుకోవాలన్నా, ఎవరైనా వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్తే ఏదో ఒక వాహనంలో ప్రయాణం చేయాలన్నా, అది మరి ఈరోజు జరుగుతున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎవరు కూడా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేయకూడదని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు చూస్తా ఉన్నాం, పెట్రోల్ పంపులన్నీ మూతపడ్డాయన్నట్టు, ధరలు పెరిగాయన్నట్టు, ప్రజలు దాడి చేశారన్నట్టు, ఇవన్నీ కూడా అభూత కల్పనలు. కాబట్టి మనకు సమస్యలుంటే ప్రజలందరూ. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా బాధ్యుడని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికల్లో తేలినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో జరిగిన 1,00,000 కోట్ల దోపిడీకి సూత్రధారి ఎవరో నివేదిక స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కేసును సీబీఐకి అప్పగించి నెలలు గడుస్తున్నా సరే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని తమ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛకు పూర్తి భరోసా కల్పిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు 11వ ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తమది జర్నలిస్టు ఫ్రెండ్లీ ప్రభుత్వమని, వారి సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడే మీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అర్లియర్ వెన్ ఐ జాయిన్డ్ ఇన్ పాలిటిక్స్ ఓన్లీ print media. Afterwards, electronic media has come. At that time, all media were professional. Managements are professional, or somebody, they used to have media. Only communist parties used to have paper to promote their ideology. Even sometimes, they tried to promote their ideology, but it is not up to the mark, people won't take. That is what I am thinking from the beginning. Your ideology, communist parties, earlier only 2 communist parties used to have media, not political parties. But they are political parties, they used to have. But today, politicians are having media. That is dangerous trend. That is not good also for democracy. Media and politicians will have only single this thing, then automatically biased way they are representing. Here also you have to separate 2 areas. I am requesting all of you. One is professional media, one is political media managed by political parties. I don't mind, communist parties are different. They are used for this culture over a period of time. లేటెస్ట్ థింగ్స్. మెట్రో టేక్ ఓవర్ పై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా తప్పుడు లెక్కలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. ఎల్ఎన్టీ అనే ప్రైవేట్ కంపెనీకి ఉన్న 15,000 కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా రుద్దుతుందని అన్నారు. మంత్రి అక్రమ మైనింగ్ కంపెనీపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ కర్షర్పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆ భూములు ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. లీజుకిచ్చిన భూములు కొనేశామని రేవంత్
హేమంత్ గప్పాల్ చెబుతున్నారని మండిపడ్డారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఎల్ఎన్టీ మెట్రో విషయంలో, హైదరాబాద్ మెట్రో విషయంలో ఒక స్టేట్మెంట్, ఒక తీర్మానం అని పెట్టి ఏకపక్షంగా మా అభిప్రాయాలు తీసుకోకుండా ఏకగ్రీవ తీర్మానం అని చెప్పి ఆయన డప్ప ఆయనే కొట్టుకుని వెళ్ళిపోయినాడు. వాస్తవం ఏంది? నా స్టేట్మెంట్ ఎంత తప్పుల తడకగా ఉన్నది. ఆ స్టేట్మెంట్ లో రాస్తారు 22,000 కోట్ల మెట్రోని మేము 15,000 కోట్లకే కొన్నాం, చాలా గొప్ప పని చేసినామని చెప్పి ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాస్తవం ఏంది? 280 ఎకరాల ప్రభుత్వ భూమిని మెట్రోకి కేవలం ఆనాటి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లీజుకు మాత్రమే ఇచ్చింది. ఆ భూములు మనవే, ప్రభుత్వానికే, ప్రజల భూములవి. 280 ఎకరాలు వాళ్ళకు ఎల్ఎన్టీకి రాసివ్వలేదు, కేవలం లీజుకి ఇచ్చారు. లీజుకి ఇచ్చిన భూముల్లో ఎల్ఎన్టీ వాళ్ళు 18 కోట్ల స్క్వేర్ ఫీట్ల బిల్టప్ ఏరియా కట్టి దాని నుంచి వచ్చే ఆదాయంతో వారు సంపాదించుకోవాలా, తిరిగి ఆ భూముల్లో డెవలప్ చేసిన 18 కోట్ల చదరపు అడుగుల భవనాలతో సహా తిరిగి రాష్ట్రానికి అప్పజెప్పి పోవాలి. ఇది అగ్రిమెంట్. కానీ నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు? 22,000 కోట్ల ఆస్తిని మేము 15,000 కోట్లకి కొన్నాం, 7,000 కోట్లు మిగిలిచ్చినాం అంటుంది. ఇది ఎట్లుందంటే మీ భూమిని, మీ ఇల్లును మళ్ళీ మీరే తిరిగి కొనుక్కున్నట్టుంది. అంటే ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి అంటే. 15,000 కోట్ల లోను ఒక ప్రైవేటు సంస్థ బ్యాలెన్స్ షీట్ మీద ఉంటే దాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్దిందే సిగ్గుచేటంటే, ఎల్ఎన్టీ సిఎఫ్ఓను అరెస్టు చేస్తా అని బెదిరించి, మేడిగడ్డ బరాజు విషయంలో నేను చెప్పినట్టు ఇంటలేరని చెప్పి వాళ్ళను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి చివరికి మరి ఆ 280 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైతే ఇవాళ ఎల్ఎన్టీ చేతిలో లీజ్ రూపంలో ఉందో దాన్ని కొట్టేయడానికి ఈ దండుపాలెం బ్యాచ్ వేసిన ఒక కుట్ర, ఒక స్కెచ్ నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన. ఎల్ఎన్టీ భూములు కావవి, అవి ప్రభుత్వ భూములే. పోలీసుల మీద తాను అసత్య ఆరోపణ చేసినట్టు వారు నోట్ రిలీజ్ చేసి ఊరుకుంటే సరిపోదని నర్సింగ్ విద్యార్థిని జుజ్జువరపు సుప్రియ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని పామరు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేసి పోలీసులు నిరూపించుకోవాలని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. సిఐఎస్ఐలు మహిళా హోంగార్డుతో సుప్రియ మీద దాడి చేయించింది వాస్తవం కానప్పుడు సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియోలను 24 గంటల్లో మీడియాకు రిలీజ్ చేయాలని తేల్చి చెప్పారు. మీరు ఇవ్వలేదు, రేపు సాయంత్రం లోపు నేను 4ంటికి ప్రెస్ మీట్ పెడితే బయటకు వచ్చి జైల్లోంచి బయటకు వచ్చి తెల్లవారుజాము 3ంటికి ఇచ్చారు కదా. ఆదివారం 11:30 లోపు మీరు ఇచ్చేయండి, రేపు 11:30 లోపు ఇచ్చేసేయండి. ఇస్తే నేను వెంటనే రేపే తప్పకుండా నేను రేపు ఊళ్ళో అందుబాటులో ఉంటే రేపే, లేదంటే కనుక సోమవారం నాటికల్లా తప్పకుండా నేను వెనక్కి తీసుకుంటానని చెప్తూ, అలాగే వారు ఏమన్నారంటే మా సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర తేజ ఎవరైతే జుజ్జువరపు చిన్ని ఆరోగ్యం కుమారుడైన సుప్రియ ఎవరైతే ఇవాళ సబ్ జైల్లో జుజ్జువరపు సుప్రియ ఉందో నర్సింగ్ విద్యార్థిని అమ్మాయి, అది కూడా నేరం అంటే వెనక్కి తీసుకుంటాను. ఆ అమ్మాయి నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని. ఆ అమ్మాయి తమ్ముడు తేజ దొంగతనం చేస్తున్నట్టుగా సీసీ ఫుటేజీలు ఉన్నాయని చెప్పారు. అవి కూడా బయట పెట్టమంటున్నాను నేను. ఆ దొంగతనం చేసేటువంటి సీసీ ఫుటేజ్ని కూడా బయట పెట్టండి. ఈ కాగితం పంపించినటువంటి వారిని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంకోటి కూడా అడుగుతున్నాను, నేను తప్ప ఒప్ప నేను వెనక్కి తీసుకుంటాను. పామరు ప్రాంతంలో ఎవరిని, ఏ మనుషుల్ని కదిపినా, విలేకరులను కదిపినా, లేదా ఆటో డ్రైవర్లను కదిపినా, లేదా ఏ సామాన్యుడిని ఎక్కడైనా కదిపినా, బడ్డీ కొట్ల వాళ్ళని కదిపినా, ఎవరిని కదిపినా కోసూరు ప్రాంతంలో, కాజ ప్రాంతంలో, మొవ్వ ప్రాంతంలో, పామర్ నుంచి బందర్ రోడ్లో, పామర్ నుంచి గుడివాడ రోడ్లో పేకాటలు తరచుగా జరుగుతున్నాయా, జరగట్లేదా అనేది మీరు ఒకసారి విచారణ చేయండి. ఎవరన్నా పేకాటలకి నిలయం అయిందా అవలేదా నేను చెప్పే ప్రాంతం ఎందుకు అంటున్నానంటే రోజు పెడితే అలరైపోద్ది కదా, జనం వెంటనే మీడియా వాళ్ళు కూడా రాసేస్తారు కదా, ఫోటోలు తీస్తారు, రాస్తారు. సెల్ ఫోన్లు పెట్టుకుని దీనికి ఒక 10 నుంచి 20 మంది సెల్ ఫోన్లు పెట్టుకున్నటువంటి కుర్రోళ్ళని జీతగాళ్ళు ఉంటారంట. పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు ఇదంతా కూడా ప్రపంచానికి. ఆ సెల్ ఫోన్లు పెట్టుకుని దారెంపటి ఎవడొస్తున్నాడు ఏంటి అనేది ఎప్పటికప్పుడు సమాచారం, అటేపు ఎవడో ఆడేవాడు వస్తున్నాడా, ఎవడొస్తున్నాడు ఏంటి, ఇవన్నీ జరుగుతూ నిరంతరం జరుగుతున్నాయని చెప్తున్నారు. కంట్రోల్ చేయాలి కదా. తేజ దొంగతనం చేశాడు, దొంగతనం చేస్తే ఖచ్చితంగా లోపలేసేయండి. దాంట్లో మేమేమి 1,20,000 కోట్ల విద్యుత్ బకాయిలతో సతమతమవుతున్న రాజస్థాన్ రాష్ట్రంతో సింగరేణి విద్యుత్ సరఫరా ఒప్పందం వెనుక ఉన్న మర్మం ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని జాగృతి నాయకులు సిద్దంశెట్టి సాజన్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంతో సింగరేణి విద్యుత్ సరఫరా ఒప్పందం వెనుక ఉన్న మర్మం బయటపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాక్షిగా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి హెచ్ఎంఎస్ మరి సింగరేణి జాగృతి తరఫున మేము 2 ప్రశ్నలు వేయదలుచుకున్నాం. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడుతూ
సింగరేణిలో 15,000 మంది నూతనంగా కార్మికులు రిక్రూట్ కావడం జరిగింది. దీనివల్ల సింగరేణికి ఆర్థికంగా భారం ఏర్పడుతుంది అనే విధంగా మీరు మాట్లాడిన మాటలు ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంట్లో భాగంగా మేము 2 జాయింట్ వెంచర్లపై మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాము. ఒకటి, సింగరేణి మరియు రాజస్థాన్ రాష్ట్రం మధ్యలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందం అయితే, మరొకటి అల్టిమిన్ అనే ఒకటి బ్యాటరీ తయారీ కంపెనీతో సింగరేణి చేసుకున్నటువంటి మరొక ఒప్పందం. ఈరోజు సింగరేణి ఇస్తున్నటువంటి విద్యుత్ బకాయిలకి రాష్ట్రం 50,000 కోట్ల అప్పున్న విషయం అందరికీ తెలిసి, ఇక్కడ ఉన్నటువంటి డిస్కాంలు 50,000 కోట్ల చెల్లింపుల్లో వైఫల్యం చెందుతున్నారని చెప్పి ఇక్కడి నుంచి రాజస్థాన్కి విద్యుత్ సరఫరా ఒప్పందం చేసుకోవడం జరిగింది. గత మార్చి 2025 సంవత్సరంలో బలరాం సార్ గారు సీఎండీగా ఉన్నప్పుడు ఇదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా అక్కడ రాజస్థాన్ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 16,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్ ఇది. దీంట్లో 74% సింగరేణికి చెందితే 26% రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి ఒప్పందం ఆ రోజు మీరు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎస్టీపీపీ స్టేజ్ 2 థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి థర్మల్ పవర్ ఇక్కడ నుంచి మీరు రాజస్థాన్కి ఎగుమతి చేస్తే రాజస్థాన్ రాష్ట్రం వారు సోలార్ విద్యుత్ని అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి చేసే ఒక ప్రక్రియను మీరు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈరోజు రాజస్థాన్ రాష్ట్రంలోనే దాదాపు 1,20,000 కోట్ల విద్యుత్ బకాయిలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుంచి మీరు 800 వాట్ల ఏదైతే ఇది ఉందో మెగావాట్ల విద్యుత్ ఇక్కడ నుంచి మీరు సరఫరా చేస్తున్నారో, రేపు రాజస్థాన్ రాష్ట్రం ఒకవేళ ఈ బాగా మీరు సప్లై చేసినటువంటి విద్యుత్కి బిల్లులు చెల్లించకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ సింగరేణి సంస్థ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే దాదాపు 11,000 కోట్ల పెట్టుబడిలో సింగరేణి సంస్థ ఈ విద్యుత్ సరఫరా కేంద్రంలో పెడుతున్నారు. 16,000 కోట్లు ఉన్నటువంటి ఈ ఒప్పందంలో 5,000 కోట్లు రాజస్థాన్ పెడితే 11,000 కోట్ల పైచీలకు కూడా సింగరేణి పెట్టుబడి పెడుతుంది. ఇందులో ఈరోజు డిస్కాంలో మనకి బిల్లులు ఎగ్గొడుతున్నటువంటి నేపథ్యంలో ఆలగడ్డలో అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిల మధ్య కేబుల్ వార్ ముదిరింది. ఏవి సుబ్బారెడ్డి కేబుల్ వైర్లను కట్ చేసి అఖిలప్రియకు సంబంధించిన కేబుల్ కనెక్షన్లు ఇచ్చిన వైనం. దీంతో ఆలగడ్డను అఖిలప్రియ హింసాత్మకంగా మార్చుతుందని ఏవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలప్రియ మీద కోపంతో కొత్త కనెక్షన్లతో సహా అన్ని ఫ్రీగా ఏవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఆలగడ్డలో దాదాపు 2,000కు పైగా ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన సిటీ కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందంటూ పాంప్లెట్లు పంపిణీ చేశారు ఏవి సుబ్బారెడ్డి. ఉదయం నుంచి కూడా మా కేబుల్ కనెక్షన్ అక్రమంగా దౌర్జన్యంగా లాగాలని భూమా అఖిలప్రియ భార్గవ్ సహాయ సహకారంతో కొంతమంది మా కనెక్షన్ మా జంక్షన్ తో లింక్ ఇచ్చి దౌర్జన్యంగా లాగారు. గతంలో కూడా సిరివెల్ల, గోయిందపల్లె, సద్దాం కాలనీ లాగారు. ఒక రాస్తుల మీదకి వచ్చి దౌర్జన్యం నీకు దమ్ముంటే పోటీకి రా, ఫ్రీ జనాలకు. నేను 270 రూపాయలు పెట్టాను, 200 రూపాయలకి ప్రజాప్రతినిధి అయితే దౌర్జన్యంగా ఒక రాస్తుల మీద అయింది. గతంలో కూడా చెప్పిన ఎమ్మెల్యే అంటే ఏం రాజా ఈ తాలూకాకు? చట్టం లేదా, గౌరవం లేదా? దీనికంటే దారితో బిడ్డలు దొంగతనాలు చేసుకుని బతకమని చెప్పండా? ఎంత మౌనంగా అంటే అంత రెచ్చగొడతారు. ఇంత తాగదు ఇది. ఆళ్ళగడ్డ మొదటి స్థాయికి తీసుకొని వచ్చే పరిస్థితులు కల్పిస్తుంది ఎమ్మెల్యే భార్గవరాముడు. ఏమో ఇంత దౌర్జన్యము? ఒక సొమ్ము మీద వచ్చి నువ్వు పీకేసి కనెక్షన్లు లాక్కుంటావా? హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ కల్చరల్ మీట్ 2026 పేరిట నిర్వహిస్తున్న పోటీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు హాజరయ్యారు. స్టేడియంలో నిర్వహించిన ఫుట్బాల్ పోటీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అందరిలో జోష్ నింపారు. లెమన్ అండ్ స్పూన్ పోటీలో మంత్రి కొండా సురేఖ మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, రాగమయ్యి 2-3 స్థానాల్లో నిలిచారు. ఈ పోటీలో ప్రజాప్రతినిధులు అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శిస్తారని తాను చెప్పడం లేదని, కానీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఎల్బీ స్టేడియం వేదిక అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మైదానంలో శిక్షణ పొందిన వారు ఎందరో ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సభా సభ్యులకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన క్రీడాశాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు,
ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ అధ్యక్షులు పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, ఉన్నతాధికారులు, వివిధ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు, పాత్రికేయ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఒక ఆరోగ్యకరమైన రాష్ట్రం, క్రీడా స్ఫూర్తితో నడుస్తున్న రాష్ట్రమని తెలియజెప్పడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నిత్యం రాజకీయాలలో మునిగి తేలుతూ నిరంతరం సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇటీవల కాలంలో కాస్త స్థిరంగా కొనసాగిన బంగారం వెండి ధరలు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,090 దగ్గర ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,35,750 దగ్గర ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,48,220కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,35,900కు చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా క్రమంగా కిందకు దిగి వస్తుంది. 2.5 లక్షల రూపాయల మార్కు దిగువకు చేరుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గల్ఫ్ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు, కష్టకాలంలో అండగా నిలిచారని ప్రశంస. బెంగాల్ దేశంలోని అక్రమ చొరబాటుదారులకు కీలక కారిడార్గా మారింది. గజమెత్తిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన టీవీకి అధిపతి విజయ్ 2 అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన, తమ పరిధిలోని వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి. కాళేశ్వరం పాపం కేసీఆర్దే, మరి చర్యలేవి, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిలదీత. ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి, ఐజేయు 11వ ప్లీనరీలో సీఎం చంద్రబాబు. టేక్ ఓవర్ 22,000 కోట్ల ఆస్తిని కొట్టేయడానికి సీఎం రేవంత్ కుట్రలు, కేటీఆర్ ధ్వజం. కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్న పేర్ని నాని, అవసరమైతే ఎన్హెచ్ఆర్సీపీలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన మాజీ మంత్రి. రాజస్థాన్తో సింగరేణి విద్యుత్ సరఫరా ఒప్పందం వెనుక ఉన్న మార్గం ఏమిటో సమాధానం చెప్పాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జాగృతి నాయకులు సిద్ధంశెట్టి సాజన్. ఏబీ సుబ్బారెడ్డిల మధ్య ముదిరిన కేబుల్ వార్, అఖిలప్రియ మీద కోపంతో కొత్త కనెక్షన్లతో సహా అన్ని ఫ్రీగా ప్రకటించిన ఏబీ సుబ్బారెడ్డి.
స్టేడియంలో స్పోర్ట్స్ కల్చరల్ మీట్ 2026 ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని అందరిలో జోష్ నింపిన సీఎం రేవంత్ రెడ్డి. స్థిరంగా వెండి బంగారం ధరలు 1,48,000కు చేరుకున్న పసిడి రేటు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.